హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ బాగుండాలా, మనమందరం బాగుండాలా అని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నా. దేవునికి సూత్రం అండి అందరికీ. చూడండి, ఈరోజు అయితే నేను ఈడియా చేసి ఛానల్ అయిపోయేదండి. శుక్రవారం అయితే చేశాను, కానీ ఈడియా ఎడిటింగ్ చేసి ఈడియా కొంచెం తమ్లైన్ పెట్టుకొని ఈడియా ఎడిటింగ్ చేసుకుంటే గుడికి లేట్ అయితే అయింది. లాంగ్ ఈడియా పెట్టి ఛానల్ అయితే అవుతుంది. చూడండి, ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా ఎక్కడ ఎవరితో మన వాళ్ళతో ఒకరికి చెప్పుకున్నామంటే సులకనగా చూస్తారు. కొంచెము లోకుగానే అయిపోతుంది, ఇజ్జత్ బీనిట్టు మాట్లాడతారు మన వాళ్ళు. అయితే మాత్రము చర్చిలోకి పోయి కొంచెంసేపు కూర్చున్నామంటే ఆ మనశ్శాంతే వేరే అబ్బా. ఆ దేవుడే సమాధానం చెప్తాడు మనకు అన్నట్టు నా ఫీలింగు. ఏదైనా కానీ నేనైతే వీళ్ళకు వాళ్ళకు మనుషులకైతే ఏమీ చెప్పనండి. నాలో ఎంత బాధ ఉన్నా ఎంత కష్టం ఉన్నా ఏమున్నా కానీ చక్కగా అయితే శుక్రవారం వచ్చే గుడికి చక్కగా తలస్నానం చేసేసి చక్కగా చర్చికి అయితే వెళ్ళిపోతాను నేను. ఎవరు ఏమనుకుంటాండారు ఏమనుకోలేదు అనేది నేను అస్సలు పట్టించుకోను. అవన్నీ పక్కన పెట్టేసి నా పని నేను చేసుకుంటా పోతా ఉన్నట్టు నేను చర్చికి అయితే పోయాను. ఇది ఎప్పుడుదండి, గుడ్ ఫ్రైడే అనమాట. గుడ్ ఫ్రైడేకి అయితే పోయాను నేను చర్చికి. ఆ రోజు ఉపవాసం ఉంటాను కాబట్టి గుడ్ ఫ్రైడేకి పోయినాను, వచ్చాను చర్చికి. ఈడేకి పోయి పెడదాం అనుకుంటే కొంచెం లేట్ అయితే అయింది. కొంచెం కాదండి, చాలా టైం కానీ తీసుకున్నది. ఎందుకంటే ఎడిటింగ్ చేద్దాం అనుకుంటే టైం లేదు. ఏదో కొన్ని పనుల వల్ల పని తర్వాతనే కదా మనకు అన్నట్టు, మనకు ఇంట్లో సంసారం అయితే వెళ్ళేదాలి కదా అన్నట్టు నేను వీడియోలు అయితే పెట్టట్లేదు. చూడండి, ఏది ఏమొచ్చినా కానీ మనకు చెప్పే ఒక ఫ్రెండ్స్ కంటే, ఒక స్నేహితురాల కంటే, ఒక లవర్ కంటే, ఒక్క ఎనుకు ముందు కంటే అయిన వాళ్ళకి కాని వాళ్ళకంటే అంతకంటే ముందు వాళ్ళకెవరికి మన పర్సనల్ కానీ మన ఇబ్బందులు కానీ మన బాధలు కానీ మన కష్టాలు కానీ ఎవరికి చెప్పుకున్నా తీరవండి ఈ ప్రపంచంలో. ఒక్క దేవునికి చెప్పుకుంటే మాత్రము చర్చిలోకి పోయి మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేసుకొని ఒక్క 10 నిమిషాలు ప్రార్థన చేసుకొని చర్చిలోకి పోయి దేవుడికి చెప్పుకున్నామంటే మన కష్టాలు తీరుతాయి, మన బాధలు తీరుతాయి. కానీ ఇతర మనుషులకు అయితే చెప్పుకుంటే తీరవండి, ఇజ్జత్ తీసేస్తారు మన లోకంలో జనాలు. ఎట్లా మాట్లాడతారంటే మన వాళ్ళు నయం బి అడవిలో చేరింది, అన్యాయం వచ్చి ఊర్లో చేరింది అన్నట్టు మాట్లాడతారు. అనని నేను ఎవ్వరికి ఏమీ చెప్పనండి. ఎంత బాధ వచ్చినా కానీ ఎవ్వరితో నేను పంచుకోను అనమాట. ఇంట్లో పిల్లలతో పంచుకోను, ఎవరితో పంచుకోను, ఫ్రెండ్స్తో కానీ పంచుకోను. నేను ఏది మాట్లాడాలనో అదే మాట్లాడతాను అన్నట్టు చక్కగా వెళ్ళిపోయేసి చర్చిలోకి ఎగిపోయి దేవుడికైతే చెప్పుకుంటాను. కన్నీళ్ళ ప్రార్థన చేసుకొని దేవుడికైతే చెప్పుకుంటా. ఆ రోజు అప్పటి నుంచి నాకు మనశ్శాంతి ఉంటుంది. మళ్ళీ మధ్యలో ఏమన్నా నా కష్టాలు వస్తే కానీ నా ఇంట్లోనే నా రూమ్లోనే బిన్నెలు వేసేసి స్నానం చేసేసి వచ్చి మా కాళ్ళ మీద కూర్చొని నేను ప్రార్థన పొద్దున్నే ఎనీ టైం ప్రతిరోజు కానీ ప్రార్థన చేసుకుందే నేనైతే బయటికి వెళ్ళనండి. ప్రార్థన లేకుండా బయటకు వెళ్ళినా అంటే ఆ రోజు బై మిస్టేక్ నాకు ఏమైనా టైం లేకపోతే తప్పనిచ్చి